Hi guys, I did Santa on the Santa. మేమైతే చాలా బాగున్నాము. మార్నింగ్ లేవగానే ఫేస్ అంతా ప్లఫీ ఉంటుంది కదా, సమ్టైమ్స్ మనకి నైట్ నిద్ర పట్టకనో సంథింగ్ రీజన్ వల్ల అప్పుడప్పుడు మన ఫేస్ చాలా బల్జ్గా అనిపించినప్పుడు నేను ఈ టిప్ని ఫాలో అవుతాను. లైక్ వాటర్లో మంచిగా ఐస్ వేసుకోండి. ఐస్ వేసుకొని ఇలా ఒక 5 seconds or 10 seconds ఇక మీ కెపాసిటీ బట్టి మీరు అంతసేపు అందులో ఉండి ఫేస్ తీసేస్తే ఇన్స్టెంట్గా మీ ఫేస్లో ఉన్న పఫీనెస్ అంతా రెడ్యూస్ అవుతుంది. ఇది చాలా సెలబ్రిటీస్ ఫాలో అయ్యే టిప్. సో నేను వాళ్ళని చూసి నేను ఫాలో అవుతున్నాను అండ్ నాకైతే చాలా బాగా వర్క్ అవుతుంది అనిపిస్తుంది. ఇది 4 to 5 times అలా డిప్ చేయండి, ఒక 5 seconds అలా హోల్డ్ చేస్తూ. అండ్ ఒకవేళ ఎక్కువ ఐస్ పీసెస్ లేదు అన్న వాళ్ళు ఒక్క ఐస్ పీస్ తీసుకొని అయినా ఇలా ఫేస్ అంతా మంచిగా మసాజ్ చేసుకోండి. ఇది నేను ఎప్పుడైనా బయటికి వెళ్తున్నాను అన్న టైంలోనే ఫాలో అవుతాను. యాక్చువల్గా రోజు ఫాలో అయినా కూడా చాలా బాగుంటుంది దీని రిజల్ట్స్. జస్ట్ లుక్ ఎట్ మై ఫేస్, ఇన్స్టెంట్గా బ్లష్ వచ్చేసింది వితౌట్ అప్లయింగ్ ఎనీథింగ్. సో యా, మంచి పింక్ ఉంది. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో వన్ మోర్ స్మాల్ రిక్వెస్ట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేనైతే 1 day బిఫోర్ ఎటైనా వెళ్తున్నానంటే మొత్తం నా అవుట్ఫిట్ ఐరన్ చేసుకొని అండ్ జ్యువెలరీ ఏమేమి తీసుకోవాలో అవన్నీ నేను ఒక బాక్స్లో పెట్టుకొని 1 day బిఫోరే ప్లాన్ అవుతాను. విహాన్కి కూడా డ్రెస్ అన్నీ తీసి బయట పెడతాను. సో దట్ నెక్స్ట్ డే మనం వేసుకోవాలి ఏమేమి వేసుకోవాలి అనే హడావడితోనే మన డే సగం ఇదైపోతుంది. సో నాకైతే ఈ డ్రెస్ చాలా నచ్చింది. ఇట్లా వేసుకోగానే ఒక డాల్ ఫీలింగ్ అనిపించింది ఇన్స్టెంట్గా. నేను ఈ డ్రెస్ ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను అండ్ వాళ్ళ పేజ్ని కూడా నేను ట్యాగ్ చేశాను. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వని వాళ్ళు ప్లీజ్ గో అండ్ ఫాలో నౌ అండ్ అక్కడ ఆ డ్రెస్ లింక్ ఉంటుంది. యాక్చువల్లీ వీకెండ్ కాబట్టి సో బయటికి ఇలాగే వెళ్దాము అని చెప్పేసి ప్లాన్ వేసాము. అండ్ ఇప్పుడు మేము యొకోహామా వెళ్తున్నాము, కామాకురా అనే ప్లేస్కి. కామాకురా యా కరెక్ట్, కామాకురా అనే ప్లేస్కి. ఊరికేనే జస్ట్ వీకెండ్ ఆల్మోస్ట్ 2 weeks నుంచి ఎర్త్ క్వేక్ అని చెప్పేసి ఆల్మోస్ట్ మేము ఒక 3 weeks నుంచి ఎటు వెళ్ళలేదు, ఇంట్లోనే ఉండే. బట్ ఇక ఇలాగే ఉంటే మాత్రం మరీ మాకు పిచ్చెక్కిపోతుంది అని చెప్పేసి సో మేమైతే లైక్ ఆల్ ఆఫ్ సడన్ ఓవర్ నైట్ డిసిషన్ తీసుకున్నాం. లైక్ ఇట్లనే జస్ట్ వెళ్ళేసి వద్దాం కామాకురా ప్లేస్కి, యొకోహామాకి. ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేదు బికాజ్ 7-11లోనే మాకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ దొరికిపోతుంది కాబట్టి. అండ్ ఇక్కడ కన్వీనియన్స్ స్టోర్స్ గురించి నేను ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను, చెక్ చేయండి ఇంకెవరైనా చూడండి వాళ్ళు ఉంటే. సో ఇట్స్ వెరీ కన్వీనియంట్. అండ్ ఇప్పుడు నేను దాంట్లో నుంచి బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నాను. సో కరెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ అండ్ ఇందులో చాలా హెల్దీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. లైక్ విహాన్కైతే యాపిల్ కట్ ఫ్రూట్ తీసుకున్నాను, చూపిస్తాను. వెరీ గుడ్ యా. సో విహాన్ కోసం యాపిల్ తీసుకున్నాను అండ్ 1 smoothie తీసుకున్నాను. ఇట్స్ కంప్లీట్లీ నో షుగర్ యాడెడ్ ఇన్ ఇట్, వెరీ స్మూతీ ఇది. సో గుడ్ ఆప్షన్, చాలా హెల్దీ. గ్రీన్ స్మూతీ కూడా ఉంది వెజిటేబుల్ది. సో డైట్ చేసే వాళ్ళకు కూడా లైక్ హెల్దీ ఆప్షన్స్ చాలా దొరుకుతుంది. సో నేను కొన్ని క్రాసాన్స్ తెచ్చుకున్నాను. సో ఇట్స్ చాక్లెట్ క్రాసాన్స్. మా విహాన్ చేశాడంటే స్టార్ట్ అడగడం. ఫస్ట్ అయితే విహాన్కి యాపిల్ ఇస్తా అన్నా కదా, విహాన్ ఫస్ట్ యాపిల్ తిను, తర్వాత నేను నీకు ఏమంటారు బ్రెడ్స్ ఇస్తా. ఓకే ఓకే మమ్మా. విహాన్ నువ్వు ఫస్ట్ అది వేసుకో, బెల్ట్ వేసుకో, పడిపోతావు నువ్వు. బ్రేక్ వేస్తే ముందుకు వచ్చి పడతావు. టూ 2.5 hours జర్నీ చేశాక ఫైనల్గా అయితే మేము కామాకురా ప్లేస్కి వచ్చాము. కామాకురాలో కొన్ని స్పాట్స్ ఉన్నాయన్నమాట. సో అందులో వచ్చిన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి దాయిబుత్సు. ఇక్కడ మనకి ఒక పెద్ద బుద్ధ విగ్రహం ఉంది అండ్ ఇక్కడ రాగానే మేమైతే టికెట్స్ కౌంటర్కి వెళ్ళాము. ఇక్కడ పర్ పర్సన్కి సమ్వేర్ 300 yen ఛార్జ్ చేశారు. ఇక్కడ విహాన్కి ఫ్రీయే. టికెట్స్ తీసుకొని ఎంటర్ అవ్వగానే మాకైతే ఈ బుద్ధ విగ్రహం కనిపించాడు. ఎంత
బాగుందో. ఇది వచ్చేసి 13 meters tall. దీని గురించి నేను ఒక చిన్నగా ఒక చరిత్ర లాగా చెప్తాను. ఇది వచ్చేసి 1252లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇది బ్రాంజ్తో చేసింది. ఫస్ట్ ఒక టెంపుల్లో ఉండేదంట, అంటే హాల్ అవంతా మన గుడి ఎలా ఉంటుందో అలాగే గుడిలో ఉండేదంట ఈ టెంపుల్. కానీ 1252లో కట్టారు కాబట్టి సునామీ, ఎర్త్ క్వేక్, టైఫూన్స్ వల్ల ఆ టెంపుల్ అంతా పడిపోయింది. కానీ ఆ స్టాచ్యూ మాత్రం అలాగే ఉంది. సో అందుకే జపాన్లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ అండ్ స్పిరిచువల్ ల్యాండ్ మార్క్. అండ్ ఇండియా లాగా మనం కూడా ఇక్కడ హుండీస్ ఉంటాయి. ఆ హుండీలో మనం ఆఫరింగ్ వేసేసి గాడ్ని ప్రే చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు కూడా మన లెక్కనే దేవుడిని అంటే చేతులు జోడించి మొక్కుతారు. సో అది నేను అబ్జర్వ్ చేసింది. వీళ్ళకి మనకు ఉన్న దాంట్లో సిమిలారిటీస్. హలో, బుద్ధుడైతే విగ్రహం చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది, చాలా పీస్ అనిపిస్తుంది. ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చాము కాబట్టి హ్యావింగ్ ఫన్. అండ్ మా విహాన్ అయితే ఇక ఆయనే లోకంలో ఆయననే ఉన్నాడు, పృథ్వీ లోకంలో ఉన్నాడు. నేను వీళ్ళని కవర్ చేస్తా ఉన్నా, వీడియోస్ అండ్ ఫోటోస్. మా ఫోటోస్ ఇస్తాను. హీఈస్ ద కెమెరా మ్యాన్ ఆబ్వియస్లీ. ఇప్పుడు నువ్వు లేకపోతే ఇంకెవరు తీస్తారు. సో అది చూపించినావా? చూపించాను. మా ఇంట్లో బుద్ధ కంచె, మా ఇంట్లో మన ఇంట్లో బుద్ధుడు విహాన్. ఎట్లా కూర్చున్నాను చూడు అక్కడ. ఇక్కడ నాకు చాలా టూరిస్ట్ కనిపించారు. ఇది వన్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్ కూడా. అంటే టోక్యోకి దగ్గర ఉంది కదా, లైక్ కన్వీనియంట్గా ఉంది రావడానికి. అంటే చాలా తక్కువ టైంలో రావచ్చు. అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది ఈ ప్లేస్కి. నెంబర్ 3 ఇవ్వు అక్కడ, ఇక్కడ ఇవ్వు, వాళ్ళకి ఇవ్వు. నేను బ్లష్ పెట్టుకుంటే, అదర్వైజ్ ఆ కోల్డ్ వాటర్లో అలా ఫేస్ వాష్ చేసుకుంటే అప్పుడు నా పింక్ కలర్ అయ్యాయి నా చీక్స్. విహాన్ చీక్స్ అయితే ఎండకు వస్తే చాలు ఫుల్ ఎర్రగా అయిపోతాయి అన్నమాట. న్యాచురల్ పింక్ ఉంటుంది, దానికి చాలా క్యూట్ అనిపిస్తాడు నాకైతే. నెక్స్ట్ మేము జ్యూస్ తాగాక ఇంకొక ప్లేస్కి వచ్చాము. ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి హసేదారే. అండ్ ఇక్కడ టెంపుల్ ఉంది అండ్ ఇక్కడ ఇంకొక విగ్రహాలు కూడా ఉన్నాయి చిన్నగా. సో ఆ విగ్రహాల నేమ్ వచ్చేసి దాన్ని జిసో అని అంటారు. ఈ విగ్రహాలను ఎవరు పెడతారంటే తల్లులు వాళ్ళ పిల్లల్ని, అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా, లైక్ మిస్క్యారేజ్ అయినప్పుడు, లేకపోతే అబార్షన్ అయినప్పుడు, లేకపోతే పుట్టగానే చనిపోతారు కదా కొందరు పిల్లలు. సో అలాంటి పిల్లలు ఆత్మ శాంతించాలని చెప్పేసి ఆ తల్లులతోని ఈ విగ్రహాలని పెట్టిస్తారంట. సో నేనైతే చాలా ఎమోషన్ అయ్యాను ఈ ప్లేస్ చూసి. నెక్స్ట్ అదే ప్లేస్లో కొంచెం స్టెప్స్ ఎక్కి రాగానే ఇక్కడ ఇంకొక పెద్ద టెంపుల్ ఉంది. టెంపుల్ అయితే సూపర్బ్గా ఉంది. అండ్ ఈ టెంపుల్లో దేవత ఉందన్నమాట. సో ఆ దేవత వచ్చేసి గాడెసెస్ ఆఫ్ మెర్సీ. జేజ్ ఎక్కడున్నాడు? ఇంకో జేజ్ వచ్చిండవా? లోపల ఆ స్టాచ్యూని చూపెడదామంటే వీడియో రికార్డింగ్ అలౌడ్ లేకుండే. సో నెక్స్ట్ ఇక్కడ విహాన్ చూడండి, ఆటలు అనేది. ఇక్కడ తనని జారుతా అంటున్నాడు. వద్దంటే కూడా వింటలేడు, అయినా కూడా జారుతా అంటున్నాడు. సరే జారు మరి అని చెప్తే మాత్రం ఆయనకు భయం ఉంది అక్కడ, మనం జారితే ఎక్కడ పడతాను అని చెప్పేసి. సో అందుకే ఆయన చేయి పట్టుకొని జారాడు. 5 minutes సతాయించిండు ఆల్మోస్ట్ ఆ ప్లేస్లో మాకు. అదే టెంపుల్లో ఇక్కడ ఒక చిన్నగా పాండ్ లాగా ఉంది అండ్ వాళ్ళే క్రియేట్ చేసింది పాండ్. అండ్ అక్కడ బ్యూటిఫుల్గా ఫిషెస్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయి, ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి. సో విహాన్ అయితే చాలా ఎక్సైటెడ్ అయ్యాడు అవన్నీ చూసేసరికి. సో ఎప్పుడు అంటాడు అనమాట మమ్మ ఫిష్ అని చెప్పేసి. Five Jeja. That is big Jeja. Where is big Jeja? అక్కడ ఓం బుర్బోసా చెప్పు జేజాకి.
జపాన్లో సమ్మర్ సీజన్ అని నేను చెప్పాను కదా, ఫుల్ హ్యూమిడ్ ఉండే ఆ రోజు. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఎండ, అసలు మేము అనుకోలేదు ఇంత ఘనంగా ఉంటుంది అనేసి ఆ రోజు. సో అంటే మేము ఎక్కువ ఇంట్లోనే ఉంటాం, ఇండోర్సే ఎక్కువ ప్లాన్ చేస్తుంటాం కాబట్టి ఫస్ట్ టైం మాకు అంటే ఈ సమ్మర్లో ఫస్ట్ టైం బయటికి రావడం. సో ఫుల్ అంటే ఫుల్ ఎండలు ఉండే. మధ్యలో మేము కొంచెం డిహైడ్రేట్ అవుతూ ఉంటే లైక్ ఇలా వాటర్ తాగుతున్నాము. ఇక్కడ పొకారీ స్వెట్ అని ఉంటుంది, ఇది కొంచెం మన గ్లూకోజ్ వాటర్ లాగా, సో కొంచెం ఎనర్జైజ్ ఇస్తుంది అనమాట. సో అవి తాకుంటా కొంచెం లిక్విడ్స్ ఎక్కువ తాగాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ మాకు ఇంకొకటి అంటే గుహలో విగ్రహాలు, బుద్ధ విగ్రహాలే ఉన్నాయి అక్కడ. సో అవి కూడా చాలా బాగుండే అండ్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. చాలా పీస్గా కామ్గా ఉండే అందులో. అండ్ విహాన్ కూడా లైక్ ఫస్ట్ టైం ఇలా గుహలో వెళ్తున్నాడు కదా, ఆయన అయితే ఫుల్ ఎగ్జైటెడ్ అయిపోయాడు అక్కడ కూడా. ఆ ఎగ్జైట్మెంట్లో అయితే మాటలు చాలా వస్తుండే ఆయనకి, సైలెంట్గా ఉండు అని చెప్తున్నా, ఆయన కూడా వినకుండా ఎక్కువ మాట్లాడేస్తున్నాడు. అక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్ అనేసి. అండ్ గుహ కాబట్టి కొంచెం మాట్లాడినా కూడా ఎక్కువ వినిపిస్తుండే. సో అప్పుడప్పుడు కష్టం అనిపిస్తుంది, పిల్లలు ఇలా వినరు మన మాట, కానీ ఇట్స్ ఓకే, వదిలేయాలి మనం. అలా అన్నప్పుడు మరీ రిస్ట్రిక్ట్ చేయొద్దు. అక్కడి నుంచి తొందరగా బయటికి రావడానికి అయితే ట్రై చేశాను నేనైతే. అట్లా వెళ్ళినాం, ఇట్లా వచ్చినాం. అండ్ ఇంకొకటి జపాన్లో ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో ఎవరైనా టూరిస్ట్గా రావాలనుకుంటే డెఫినెట్గా ఇలా హ్యాండ్ ఫ్యాన్స్ ఉంటాయి, అది కంపల్సరీ క్యారీ చేయండి. అదే మనకి సేవియర్, బికాస్ చాలా చెమటలు అండ్ ఒక హ్యూమిడ్తోని మనకి ఇరిటేషన్ అనిపిస్తుంది. నెక్స్ట్ మేము కొమాచి అనే ప్లేస్కి వచ్చాము. ఇది వచ్చేసి స్ట్రీట్ షాపింగ్ అనమాట, ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా దొరుకుతుంది. సో మేమైతే ఇక్కడ స్ట్రాబెర్రీ తీసుకున్నాం. విహాన్ స్ట్రాబెర్రీ చూస్తే టెంప్ట్ అయిపోయాడు ఇక అంతే. సో జస్ట్ ఫోటో దిగేంత వరకు కూడా నాకు టైం ఇవ్వలే, ఆయననే తీసుకొని తిన్నాడు. కానీ కొంచెం నేను కూడా ట్రై చేశాను మధ్యలో. అండ్ ఇక్కడ మాచా ఐస్ క్రీమ్ తిన్నాడు. విహాన్ రియాక్షన్ అయితే హిలేరియస్ ఉండే అసలు. సో మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను షార్ట్స్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. నెక్స్ట్ యానిమే లవర్స్ అందరికీ ఫేవరెట్ స్పాట్ ఇది, బకెట్ లిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు వాళ్ళకి. ఈ స్పాట్ ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా ఫేమస్ అయింది. అంటే జపాన్ యానిమేలో స్లామ్ డంక్ అని ఒక మూవీలో ఒక సీన్ ఉందన్నమాట ఇక్కడ. సో అందరూ ఆ సీన్ కోసం వచ్చి ఫోటో దిగుతారు. చూడండి ఎంతమంది లైన్లో నిల్చున్నారో. అండ్ అక్కడ ఒక ట్రైన్ వస్తుంది అనమాట, ఆ ట్రైన్ ఎవ్రీ 15 minutesకి ఒక ట్రైన్ వస్తుంది. ఆ ఒక్క క్లిక్ కోసం అందరు ఇలా లైన్లో నిల్చున్నారు. చాలా క్రేజ్ ఉంది ఈ ప్లేస్కి. కానీ వ్యూ కూడా చాలా బాగుంది, అటు సముద్రం ఇటు రోడ్ అండ్ మధ్యలో ట్రైన్. సో యా బీచ్కి అయితే వచ్చాము. సో చాలా బాగుండే. సన్సెట్ టైంకి రావాలని ఉండే కానీ సన్సెట్ టైం కొంచెం మిస్ అయింది. బట్ లుక్ ఎట్ ద వ్యూ, నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఈ బీచ్ కొంచెం లైక్ గోవా వైబ్ ఇస్తుంది. సో సూపర్గా ఉంది. ఆల్మోస్ట్ జస్ట్ విహాన్కి ఊహ వచ్చిన కాడి నుంచి ఫస్ట్ టైం అనమాట ఇలా బీచ్కి రావడం. అంతకుముందు వచ్చాం కానీ తను కొంచెం చిన్నగా ఉండే, ఆయనకు అంత ఐడియా కూడా లేకుండే. సో విహాన్ అయితే లైక్ కొంచెం ఎగ్జైట్ అయ్యాడు. ఎందుకంటే వాళ్ళ స్కూల్లో కూడా ఇప్పుడు సమ్మర్ యాక్టివిటీస్లో పూల్ డే ఉంది కదా, సో తను ఆ పూల్లో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు కదా. సో అందుకే ఈ బీచ్లో కూడా ఫస్ట్ టైం తను అలా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ ఇక్కడ మా ఇద్దరు రిలేటివ్సే వీళ్ళు. సో వీళ్ళు కలిశారు. సో మేమందరం కలిసి మంచి టైం స్పెండ్ చేసాము. అప్పటి నుంచి ఇద్దరమే ఉన్నాం కదా. సో వీళ్ళు వచ్చేసరికి ఇంకొంచెం రిఫ్రెషింగ్ అనిపించింది. బికాజ్ నలుగురు ఉంటేనే కదా మంచిగా అనిపిస్తుంది, ముచ్చట్లు అవి ఇవి జోక్స్ వేసుకుంటూ అలా కొంచెం మంచిగా అనిపించింది. డే అయితే చాలా హ్యాపీగా ఎండ్ అయింది. సో విహాన్ పృథ్వీ ఇద్దరు వెళ్ళి ఆడుతున్నాడు వాటర్లో. విహాన్, ఆర్ యూ ఎంజాయింగ్? ఇలా మా డేని అయితే మేము హ్యాపీగా ఎండ్ చేసాము. మాకైతే చాలా మంచిగా అనిపించింది, చాలా రిఫ్రెష్గా అనిపించింది. ఇలాంటి ట్రిప్స్ డెఫినెట్గా మంత్లీ వన్స్ అయినా ఒకటి వేయాల్సిందే. సో యా లైక్ మీకు ఎలా అనిపించింది వీడియో? నచ్చితే మాత్రం ప్లీజ్ డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ నా ఛానల్కి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నా వ్యూవర్స్ ఎక్కువ నాన్ సబ్స్క్రైబర్సే ఉన్నారు. ప్లీజ్ ఎవరైనా చూస్తే డెఫినెట్లీ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఆల్సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఆల్రెడీ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.